నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ఒంగోలు వచ్చానండి. ఒంగోలులో శ్రీ వెంకటేశ్వర నెక్స్ట్ జెన్ మోటార్స్ షోరూమ్ అధినేత అయిన సాయిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన 5 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రధానంగా యాంపియర్ డీలర్షిప్ తీసుకున్నారు. ఇప్పుడు మల్టీ బ్రాండ్ వెహికల్స్ కూడా అమ్ముతున్నారు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఎలా ఉంది, 50,000 60,000 ఎలక్ట్రిక్ స్కూటర్లకి వీళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారు, అన్ని విషయాలు ఈయనతో మాట్లాడి తెలుసుకుందాం. సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే సార్, నా మొదటి ప్రశ్న, మీరు 5 సంవత్సరాల క్రితం యాంపియర్ డీలర్గా మీ జర్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు యాంపియర్ డీలర్లు ఇబ్బందుల్లో ఉన్నారని ఒక టాక్, అది నిజమా కాదా? అది కొంతవరకు నిజమే అండి. ఎందుకంటే సబ్సిడీలు తగ్గించడం అనేది ఒకటి, అండ్ మన ఏపీలో రోడ్ ట్యాక్స్ పెట్టడం అనేది ఇంకొక రీజను. దానివల్ల సడన్గా వెహికల్ ప్రైసెస్ అనేవి 1 డేలోనే చేంజ్ అయిపోవడం వల్ల కొంత సేల్స్ అనేది తగ్గాయి. అందువల్ల కొంత ఇబ్బందుల్లో ఉన్నారనే మాట కొంతవరకు నిజమే. ఒక 5 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే యాంపియర్ కంపెనీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ లెడ్ యాసిడ్ బ్యాటరీతోనే వీళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు యాంపియర్ కంపెనీ లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఆపేసి తప్పు చేసిందని అనుకుంటున్నారా? తప్పు చేయడం అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే అప్పట్లో అవి నడిచాయి. కానీ ఇప్పుడు కూడా బ్యాక్ టు ద ట్రెండ్ అన్నట్టు మళ్ళీ లెడ్ యాసిడ్ వెహికల్సే అమ్ముతున్నాం. కానీ యాంపియర్ అనేది అప్డేట్ అవుతూ వచ్చింది. ఫస్ట్లో లెడ్ యాసిడ్ వెహికల్స్ ఇచ్చారు, కానీ లిథియం అయానే బాగా సేల్ ఉండేది, ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. లెడ్ యాసిడ్ వచ్చేసి ఇదివరకు కస్టమర్కి అప్పుడంత నాలెడ్జ్ లేదు. 5 years బ్యాక్ 8 years బ్యాక్ అనేది నాలెడ్జ్ లేక దాన్ని మిస్యూజ్ చేసి సరిగా ఓవర్ ఛార్జింగ్ చేయడం వల్ల లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇష్యూస్ వచ్చి దాని తర్వాత షిఫ్ట్ అయ్యి ఓన్లీ లిథియం ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే కంపెనీ కూడా బాగా గ్రో అయిందని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసిన దాన్ని బట్టి లిథియంతోనే యాంపియర్ కంపెనీ గ్రో అయింది బాగా. ఇప్పుడు మీరు మార్కెట్ చూస్తే, మీరు యాంపియర్ ఏమో బాగానే అప్డేట్ అయింది అంటున్నారు. ఇప్పుడు మీరు మార్కెట్లో మీరు తొన్వాల్ వెహికల్స్ అమ్ముతున్నారు, ఇలా కొత్త బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చారు. మరి అదెందుకు చేశారు? ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ని బట్టి మనం కూడా మారాలి కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో ప్రజలు బళ్ళు అడుగుతున్నారు. దాని ప్రకారంగానే అప్డేట్ చేసుకుంటూ మిమ్మల్ని మేము కొత్త వెహికల్స్ తీసుకొని వస్తున్నాం. సో దాన్ని బట్టి మీరు అన్న విషయాన్ని మాట్లాడితే, ఇదివరకు యాంపియర్ చేసిన ట్రెండ్ ఇప్పుడు కరెక్ట్ రైట్ టైంలో ఆగిపోయిందని చెప్పి ఫీల్ అవ్వట్లేదు మరి మీరు? రియల్ ఏం అవ్వట్లేదండి, ఎందుకంటే పికప్ అవుతుంది యాంపియర్. మళ్ళీ కొత్త వెహికల్స్ వస్తున్నాయి, రియో మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా వస్తుంది, హై ఎండ్ వెహికల్. సో యాంపియర్ అనేది మంచి బ్యాకప్ ఉన్న కంపెనీ. సో అది డౌన్ అయ్యిద్దని అయితే నేను అనుకోవట్లేదు. సరే, మీరు అన్న ట్రెండ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు 50,000 60,000 స్కూటర్లు బాగా సేల్ అవుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు కస్టమర్లు రేపు అన్న రోజు ఈ స్కూటర్ మీద లేబుల్ తీసేస్తే ఏ స్కూటర్ ఏదో కూడా తెలియని పరిస్థితి. రేపు అన్న రోజు అందరూ ఈ నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అమ్మితే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉండవంటారు కస్టమర్లకి? అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదండి. మేము ఏ వెహికల్ అయితే అమ్ముతామో దాని 100% సర్వీస్, స్పేర్స్, సపోర్టు ఆ వెహికల్ లైఫ్ ఉన్నంత వరకు మేము ఇస్తాం. సో మేము అమ్మే వెహికల్స్ ఏదైనా సర్వీస్ సపోర్టు, స్పేర్ సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఏ వెహికల్ అయినా మేము సర్వీస్ చేయగలం. సో అంటే మీరు రేపు పొద్దున్న మీరు అమ్మిన వెహికల్స్ ఒకవేళ ఇన్కేస్ ఆ కంపెనీ ఆగిపోయినా దానికి స్పేర్ పార్ట్స్ ఇవ్వగలం, దాన్ని సర్వీస్ చేయించగలం, బండి రన్ చేయగలం. దాని గురించి అయితే నో డౌట్. ఇప్పుడు మార్కెట్ చూస్తే 50,000 60,000 బాగా అమ్ముడవుతున్నాయని మీరు ఇప్పుడు ఆ వెహికల్స్ తీసుకొస్తున్నారు? అవునండి, ఎందుకంటే సడన్గా ప్రైసెస్ హైక్ అయ్యాయి, దాంతో తక్కువలో అడుగుతున్నారు. ఎందుకంటే జనాల మైండ్ సెట్ కూడా కొంత మారింది. లోకల్కే యూసేజ్ తక్కువలో కొనేసుకొని తిరిగేద్దాము, వెహికల్ లైఫ్ ఉన్నంత వరకు వాడేద్దాం, తర్వాత ప్రీమియం వెహికల్స్ వస్తే అప్పుడు అప్డేట్ అవుదాం అన్నట్లు ఉన్నారు. అండ్ కొంచెం మాస్ క్రౌడ్, కొంచెం పల్లెటూరు వాళ్ళు కూడా తక్కువ ప్రైస్లో అడుగుతున్నారు. అందువల్ల మళ్ళీ లో స్పీడ్ వెహికల్స్ అనేవి కొంచెం ట్రెండ్ పెరిగింది. ఓకే, ఒంగోలు మార్కెట్ విషయానికి వస్తే, ఇప్పుడు లిథియం వెహికల్స్ తగ్గి ఇప్పుడు జెల్ బ్యాటరీ వెహికల్ కస్టమర్లు తీసుకుంటున్నారు అంటున్నారు. రేపు పొద్దున్న సడన్గా ఒక మంచి వెహికల్ ₹1,00,000 1,10,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడున్న కస్టమర్స్ అక్కడ కన్వర్ట్ అవ్వడం కష్టం అవుతుంది అంటారు? కష్టమే అవ్వదండి, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఓలా వెహికల్స్ పల్లెటూరులో వాళ్ళు కూడా బుక్ చేసుకొని వాడేస్తున్నారు. సో వెహికల్ మంచిదిగా ఉంటే అది ఎంత పెట్టైనా కొనడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు, మ్యాక్సిమం కస్టమర్స్. అందుకే మనకి కొన్ని బ్రాండ్స్ సేల్స్ ఇప్పుడు ఏథర్ కానీ ఓలా కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ కొంటున్నారు. సో ఈ యాంపియర్లో కూడా దానికి తగ్గట్టుగానే ఒక వెహికల్ వస్తుంది, అది కూడా వాటితో ఈక్వల్గా ఉంటుంది, క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అన్నీ. సో అప్పుడు కూడా సేల్ అనేది బాగుంటుందని హోప్తోనే ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే గ్రాఫిన్ బ్యాటరీస్ అని సేల్ చేస్తున్నారో
కొంతమంది కస్టమర్లకు వచ్చిన ఇబ్బంది 2 నెలల్లోనే బ్యాటరీ పోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి గ్రాఫిన్ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటారు అటువంటి? మాకైతే ఇప్పటివరకు గ్రాఫిన్ బ్యాటరీస్తో ప్రాబ్లం రాలేదండి. మీరు అన్నట్టు ఏదైనా వచ్చి ఉంటే కనుక అది మేబీ బ్యాటరీ ఇష్యూ అయి ఉండొచ్చు, లేదా కస్టమర్ మిస్యూజ్ చేస్తూ ఉండొచ్చు. లెడ్ యాసిడ్ వెహికల్స్కి వచ్చేసరికి ఎక్కువ వెహికల్ పర్ఫెక్ట్గా ఉండాలండి. టైర్లో గాలి లేకుండా తిరగడం, కంటిన్యూగా ఓవర్ ఛార్జింగ్ చేయటం, ఈ 2 రీజన్స్ వల్ల ఓవర్లోడ్ అయిపోద్ది బ్యాటరీ. అప్పుడు దాని ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు 5 years ఈవీ ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి జనరల్గా కస్టమర్ మైండ్ సెట్లో ఉన్న ఒక అపోహ ఎలక్ట్రిక్ వెహికల్ అసలు మెయింటెనెన్స్ అవసరం లేదని. అసలు ఎలక్ట్రిక్ స్కూటర్స్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ రిజిస్టర్డ్ కానీ ఎటువంటి మెయింటెనెన్స్ అనేది అవసరం? ఖచ్చితంగా అది రాంగ్ ఎజంప్షన్ అండి. ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. వెహికల్ అనేది టైం టు టైం సర్వీస్ చేయించుకోవాలి, బ్యాటరీస్ చెకప్ చేయించుకోవాలి, బ్రేక్స్, వీల్ బేరింగ్స్ అండ్ అన్నీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. షాక్ అబ్జార్బర్స్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ, ఇవన్నీ జనరల్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. అవన్నీ చూసుకోకుండా మీరు అన్నట్టు ఇదే మైండ్ సెట్తో ఉంటే వెహికల్ అనేది ప్రాబ్లం వస్తుంది. దానికి ఇంకా మెయింటెనెన్స్ అవసరం లేదు అనుకొని కస్టమరు దానికి ప్రాబ్లం వచ్చినప్పుడే షోరూమ్ దగ్గరికి వస్తాడు తప్పితే దాన్ని సర్వీస్ చేపిద్దాం, రెగ్యులర్గా చెక్ చేపిద్దామని రాడు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. జనరల్గా ఎవ్రీ 3,000 to 5,000 kilometers ఒకసారి షోరూమ్ విజిట్ చేసి సర్వీస్ చెకప్ చేయించుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈవీ వెహికల్కి రెగ్యులర్ సర్వీస్ చెకప్ అండ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. ఓకే. ఇంకొక కస్టమర్ మైండ్ సెట్లో ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్ది, గ్రాఫిన్ బ్యాటరీస్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కరెంట్ కూడా ఎక్కువ కన్సంప్షన్ అవుతుందని అనుకుంటారు. అది నిజమేనా? అది నిజం కాదండి. ఎప్పుడైనా ఒక బ్యాటరీ అనేది దాని ఎంత కెపాసిటీ ఉందో అంత పవరే కన్సూమ్ చేస్తుంది. ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి ఎక్కువ పవర్లో అవుతుంది అనేది అది చెప్పాలంటే చదువుకోని వాళ్ళ ఆలోచన విధానం. సో ఒక 3 kilowatt బ్యాటరీ ఉంది అంటే అది లిథియం అయినా లెడ్ యాసిడ్కి అయినా 3 kilowatt పవరే కన్సూమ్ చేస్తుంది. కాకపోతే లిథియం అయాన్ బ్యాటరీ 3 kilowatt ఒక 4 hours 5 hours ఛార్జ్ అయితే 3 kilowatt లెడ్ యాసిడ్ బ్యాటరీ వచ్చేసి మీకు 7 to 8 hours పట్టిద్ది. దాని నేచర్ ప్రకారం స్లో ఛార్జింగ్ ఉంటుంది లెడ్ యాసిడ్లో. సో అది టైం కన్సూమ్ చేస్తుంది, అందువల్ల అది పవర్ ఎక్కువ తీసుకుంటుంది అనేది మాత్రం అపోహ అంతే. యాక్చువల్గా అది కాదు. మీరు ఇందాక మాట అన్నారు ఓలా వంటి వెహికల్స్కి ఎక్కువ రేట్ అయినా కొంటారని చెప్పి. ఇప్పుడు ఓలా వల్ల మీకు ఎఫెక్ట్ అయినా పడుతుంది? ఇప్పుడు కొత్తగా తక్కువ రేటుకి వాళ్ళు వెహికల్ తీసుకొచ్చారు కదా 90,000కి. వస్తుందండి, కాంపిటీషన్ అయితే ఉంది, అది ఒప్పుకోవాలి. బట్ ఏంటంటే కాంపిటీషన్ అనేది మంచికేనండి. కాంపిటీషన్ లేకపోతే మోనోపోలీ అయిపోతుంది. అప్పుడు మిగతా బ్రాండ్స్ కూడా డెవలప్ అవుతాయి కాంపిటీషన్ అనేది ఉంటే. సో దానికి తగ్గట్టే ఇప్పుడు మిగతా బ్రాండ్స్లో కూడా మంచి మంచి వెహికల్స్ వస్తున్నాయి. మా బ్రాండ్లో కూడా మంచి వెహికల్ రాబోతుంది. కాంపిటీషన్ పెరిగే టైంలో మీరెందుకు సార్ వేరే వెహికల్స్ చేస్తున్నారు, యాంపియర్ని హైలైట్ చేయకుండా? యాంపియర్ డెఫినెట్గా హైలైట్ చేస్తామండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ యాంపియర్కే ఇస్తాం, కానీ అందరినీ కవర్ చేయాలి కదా. వచ్చే కస్టమర్ మా దగ్గరికి వచ్చాడంటే ఏదో వెహికల్ తీసుకొని వెళ్ళాల్సిందే. ఇప్పుడు యాంపియర్ నుంచి రియో తీసుకొస్తున్నారంట కదా? అవునండి, రియో మళ్ళీ వస్తుంది. అది లో స్పీడ్ వెహికల్ సెగ్మెంట్లోనే వస్తుంది రియో వచ్చేసి. అది బడ్జెట్లోనే ఉంటుందా? ప్రైస్ బడ్జెట్లోనే ఉంటుందండి. బిలో అది 70,000 రేంజ్లో ఉంటుంది. అది లిథియం అయాన్ బ్యాటరీతోనే వస్తుంది. మీరు 5 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో కొంత వ్యాపారం చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు అనే థాట్లో ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత పాజిటివ్గా ఉన్నారు, ఎందుకు వచ్చారా బాబు అన్నట్టు ఉందా మైండ్? ఒక కరోనా టైంలో ఉండేదండి ఆ మైండ్ సెట్. తర్వాత బాగా పికప్ అయింది. చాలా బ్రాండ్స్ వచ్చాయి, చాలా కంపెనీలు వచ్చాయి, చాలా షోరూమ్లు వచ్చాయి. షోరూమ్లు వచ్చినాకే మాకు సేల్ పెరిగింది. ఎందుకని చెప్పాలంటే మేము మా సర్వీస్ మాకున్న మెయిన్ రెప్యుటేషన్ మా సర్వీస్. బెస్ట్ సర్వీస్ ఇస్తాము. ఊళ్ళో బండి ఎక్కడ ఆగిపోయినా మేము వచ్చి సర్వీస్ చేస్తాము. రోడ్డు మీద బండి ఆగిపోయినా మా టెక్నీషియన్స్ వెళ్తారు, సర్వీస్ చేసి వాళ్ళకి రెక్టిఫై చేసి వస్తారు. లేదంటే వాళ్ళకి ఇంకో వెహికల్ ఇచ్చేసైనా ఆ బండి మేము తీసుకొని వచ్చేస్తాం. సో సర్వీస్ రెప్యుటేషన్ మాకు బాగుంది కాబట్టి వేరే షోరూమ్స్ వచ్చాయి, వాళ్ళ సర్వీస్ బాగాలేదు. ఆ మౌత్ పబ్లిసిటీ మాకే బాగా పెరిగింది. షోరూమ్స్ రావడం వల్ల మాకే అడ్వాంటేజ్ అయింది, మా సేలే పెరిగింది. అందువల్లే మేము 5 years అయినా సస్టైన్ అవ్వగలిగాము. సరే, ఇప్పుడు మార్కెట్లో చూస్తే 50,000కి 60,000కి చాలా స్కూటర్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ మోడల్కి ఇతర స్కూటర్ మోడల్స్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మేము తెచ్చే మోడల్కి వచ్చేసి ఫీచర్స్ అండి. ఒక మోడల్ వచ్చేసి పర్ఫార్మెన్స్, ఇంకొక మోడల్ వచ్చేసి ఫీచర్స్, అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా. ఏంటి సార్, తున్ను వల్ల
తున్వాల్ స్పోర్ట్ 63 అనే మోడల్ అండి. అది కాంపాక్ట్గా మనకి చెప్పుకోవాలంటే ఒక స్కూటీ వెబ్ టైప్లో ఉంటుంది. విత్ ఫుల్ స్టీల్ గార్డ్స్ తోటి వస్తుంది. మనకి బండి ఫుల్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఫ్యామిలీకి, లేడీస్కి, చిన్నపిల్లలు అంటే 18 years వాళ్ళకైనా అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ బండి. అందువల్ల ఆ సెగ్మెంట్లో అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి 50,000 రూపాయల స్కూటర్ ఏంటి, అదే మోడల్ అండి? అదే మోడల్ అండి. స్పోర్ట్ 63లోనే మీకు 2 బ్యాటరీస్ ఆప్షన్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసి 48 volts బ్యాటరీ సెటప్ తోటి వస్తుంది, ఇంకోటి 60 volts బ్యాటరీ సెటప్తో వస్తుంది. 48 voltsతో అయితే మనం 50,000కే ఇచ్చేయచ్చు వెహికల్. అది వచ్చేసి 50 kilometers నుంచి 60 kilometers దాకా రేంజ్ వస్తుంది. అదే మీరు 60 voltsకి వెళ్తే మీకు 70 kilometers దాకా రేంజ్ వస్తుంది. అది వచ్చేసి 55,000కి వచ్చేస్తుంది బండి. నా నెక్స్ట్ ప్రశ్న అదే, చాలా కంపెనీలు రేంజ్ అని చెప్తున్నారు, కానీ వాస్తవానికి కస్టమర్కి వచ్చి రియల్ రేంజ్ అంటూ కరెక్ట్గా చెప్పట్లేదు. మీరు చెప్పేది ఇప్పుడు 50,000కి రియల్ రేంజ్ ఎంత, లేకపోతే 55,000కి ఎంత రియల్ రేంజ్? 50,000 వచ్చేసి 48 voltsకి మీకు 50 నుంచి 60 kilometers రియల్ రేంజ్ వస్తుంది. కన్ఫర్మ్గా 50 వస్తుంది. సింగిల్ పర్సన్ వాడితే వస్తుంది. అంటే డబల్స్ మీద అయితే మీకు 50 అలా వస్తుంది. 55,000 60 volts వచ్చేసి మీకు 60+ వస్తుంది. ఇందాక సింగిల్స్ అయితే 50, డబల్స్ అయితే 40 వస్తుంది. సింగిల్స్ అయితే 60 దాకా వస్తుందండి. 48 volts కూడా 60 దాకా వస్తుంది 30 స్పీడ్లో. అదే మీకు 60 volts అయితే 60+ వస్తుంది, 65-70 దాకా కూడా వస్తుంది సింగిల్ పర్సన్కి. మీరు ఎందాక చెప్పారు యాంపియర్ ఎప్పుడైతే సబ్సిడీ పోవడం వల్ల రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు కంపెనీకి రికమెండ్ చేయలేదు అంటే మీరు డీలర్స్ అందరూ కలిసి యాంపియర్లో కూడా గ్రాఫిన్ బ్యాటరీతో వెహికల్ తీసుకురావచ్చని ఇప్పుడు చెప్పలేదు వాళ్ళకి? చెప్పామండి, బట్ వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మళ్ళీ దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ అన్నట్టు ఉన్నారు. ఫ్యూచర్ లిథియం వాళ్ళు దాని మీదే ఎక్కువ R&D చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందువల్లే కొంచెం ఫ్రీ హ్యాండ్ కూడా ఇస్తున్నారు డీలర్స్కి. సో అందుకని మీరు మల్టీ బ్రాండ్ తప్పదు కదా. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ రోజుకి యాంపియర్ నిలబడిందంటే మ్యాగ్నస్ CX అని చెప్పాలి. మ్యాగ్నస్ CX వల్లే. సో మ్యాగ్నస్ CX కూడా ఇంకా వేరే బ్యాటరీ తీసుకొచ్చే ఆప్షన్ లేదు? లేదండి, అది లిథియంతోనే ఉంటుంది. మొన్న ఈ మధ్యన ఎవరో మళ్ళీ యాంపియర్కి సబ్సిడీ తిరిగి వస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజం? అది నిజమే అండి, సబ్సిడీ వస్తుంది మళ్ళీ. ఈ December 15th నుంచే అది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నారు, చూడాలి. సబ్సిడీ అయితే తిరిగి వస్తుందండి. మొత్తం ఇండియనైజ్ చేశారు, ఇండియన్ పార్ట్స్ మేడ్ ఇన్ ఇండియా 100% ఇప్పుడు. సో సబ్సిడీ అనేది వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్లో వచ్చిన వెహికల్స్ కొన్ని ఇంపోర్టెడ్ వెహికల్స్ వచ్చాయి, అందువల్ల సబ్సిడీ తీసేశారు. బట్ మ్యాగ్నస్ CX లాస్ట్ 1 yearగా మేడ్ ఇన్ ఇండియా వెహికల్ మొత్తం. ప్రైమస్ అయితే 100% మేడ్ ఇన్ ఇండియా వెహికల్. సో మళ్ళీ సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఒంగోలులో మీ పద్ధతి నచ్చి లేకపోతే మీ సర్వీస్ నచ్చి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి కూడా మీకు ఎంక్వైరీ వచ్చి వెహికల్ కావాలంటే వాళ్ళు డెలివరీ ఇవ్వగలుగుతారు? డెలివరీ ఇవ్వగలుగుతామండి. మేము ఎంటైర్ ప్రకాశం జిల్లాలో మాకు సబ్ డీలర్స్ ఉన్నారు. 5 locations ఉన్నారండి సబ్ డీలర్స్ ఉన్నారు. మాకు మార్టూరు, ఇంకోళ్ళు, చీరాల, ఇటు అద్దంకి, కందుకూరు 5 dealers ఉన్నారు సబ్ డీలర్స్. సో మ్యాక్సిమం ప్రకాశం జిల్లా మేము ఎక్కడికైనా వెహికల్ ఇవ్వగలం. ఇతర జిల్లాకు కూడా కస్టమర్ వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటే షోరూమ్ మేము ఏదో ట్రాన్స్పోర్ట్ ద్వారానే వేస్తాం, లేదా ట్రైన్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో వెహికల్ అనేది ఏపీ మొత్తంలో ఎక్కడికి ఇవ్వాలన్నా ఇస్తాం. ఓకే, చివరిగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో మీ దగ్గరికి వచ్చి ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే మీరు ఇచ్చే భరోసా ఏంటి? మేము ఇచ్చే భరోసా ఏంటంటే ఫస్ట్ కస్టమర్కి సర్వీస్ అండి. సర్వీస్ అనేది ఈవీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెట్రోల్ బండి రోడ్డు మీద ఎక్కడ ఆగిపోయినా సర్వీస్ చేయడానికి ఏదో మెకానిక్ దొరుకుతాడు, కానీ ఈవీ వెహికల్కి అలా కాదు. పెట్రోల్ బండి మెకానిక్ దాన్ని కనీసం ముట్టుకోడు. సో మేము ఇచ్చే భరోసా ఏంటంటే సర్వీస్. చుట్టుపక్కల ఎక్కడ వెహికల్ ఆగిపోయినా మేము వచ్చి సర్వీస్ చేస్తాం. ఇక్కడ లేదు వెహికల్ ఇక్కడికే తీసుకొస్తే ది బెస్ట్ సర్వీస్ ఇచ్చి వాళ్ళకి వెహికల్ ఇస్తాం అనమాట. ఆ రెప్యుటేషన్తోనే మేము ఇంతవరకు సర్వైవ్ అవ్వగలిగాం, ఇంత గుడ్ విల్ సంపాదించుకోగలిగాం. సో చూసారు కదండి, ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర నెక్స్ట్ జెన్ మోటార్స్ ఓనర్ అయిన సాయిరామ్ గారితో పూర్తి ఇంటర్వ్యూ. వీళ్ళు వచ్చేసరికి చాలా మోడల్స్ అని ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ 50,000 రూపాయల నుంచి తున్వాల్లో ఆఫర్ చేస్తున్నారు. స్పోర్ట్ 63 మోడల్. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. 48 voltsతో అయితే 50,000కి ఇస్తున్నారు. అది వచ్చి మనకి 50 kilometers వరకు రేంజ్ చేస్తున్నారు. అదే 60 volts అయితే 70 kilometers వరకు రేంజ్ చేస్తున్నారు. అది మనకి 56,000 రూపాయలు, 56,000 రూపాయలు ప్రైస్ ఇస్తున్నారు. అలానే ఎలస్కో, ఇంకోటి
అలానే ఎలెస్కో మోడల్ ఉంది, ఇది కూడా మనకి 55,000 రూపాయలు ప్రైజింగ్ అనేది ఇస్తున్నారు. ఇంకా యాంపియర్ వెహికల్స్ కూడా ఇస్తున్నారు. యాంపియర్ మ్యాగ్నస్ సిఎక్స్ మోడల్ ఇప్పుడు 105,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఉంది. అలానే మనకి ప్రైమస్ మోడల్ 135,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఉందన్నమాట. సో ఎవరైనా ఒంగోలులో ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకున్నట్లయితే వీళ్ళ షోరూమ్ని ఒకసారి విజిట్ చేయండి. వీళ్ళ సర్వీస్ గురించి కూడా ఎంక్వైరీ చేయండి, పాత కస్టమర్ గురించి కూడా. నచ్చితే కనుక వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమో మన స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.